విద్యా ఉద్యోగాల పైన సీఎం గారికి ప్రత్యేక దృష్టి ఉన్నది. ఏది రెడ్లకు పోస్టింగ్లు ఇచ్చే కాడ, ఇంకో కాడ ఏడ పని చేస్తారు వీళ్ళు పీఈటీలు, మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న పీఈటీలకు 6 నెలల సంది జీతాలు గతి. పీఈటీలు కానీ తర్వాత ఇంకో ఉద్యోగులు కూడా 6 నెలల సంది జీతాలు గతిలేవు. అటెండర్లు తర్వాత నిన్న చాలా మంది ఉద్యోగ సంఘాల వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయం గురించి మాట్లాడారు. ఏమైంది మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ది? నిన్న ఉండే మేనిఫెస్టో ఇక్కడ పెట్టినావు కదా, ఉద్యోగుల సంక్షేమం అని ఎడబెట్టినావు. రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత ఉపాధి కల్పన, విద్యారంగం, అభయహస్తం, అభయహస్తం, వైద్యరంగం, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, ప్రభుత్వ ఉద్యోగులు. ఇగో ఏం చెప్పినావు? ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం అని చెప్పినావు. ఏమైంది మరి? మీరు ఇచ్చిన హామీనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు అమలు చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏం పుట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నాము. ఈ ఉద్యోగస్తులను ఆశపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం. ఏం చేశారు మీరు? ఉద్యోగస్తులకు ఏం చేశారు? పోలీసులకు సరెండర్స్ లేవు, ఏమీ చేయలే. ఈ చెయ్యాల్సినవి చేయకుండా ఇప్పుడు కాళేశ్వరం చుట్టూ కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా? హరీష్ రావు ఎవరికి ఎక్కడికి వచ్చింది భయ్? ఇది ఆల్రెడీ ముంచీరు అయిపోయింది. మీ దగ్గర ఎట్లా గక్కియానో రేపటి బీసీ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఈ రకంగా మనల్ని మోసం చేస్తూ ఉంటే మాట్లాడకపోతే ఏం చేయాలి మరి? బరాబర్ మాట్లాడతా, తప్పేముంది ఇట్లా మాట్లాడితే? ఇగో ఇది జరిగినటువంటి కార్యక్రమం ప్రజలారా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,